నేడు మెదక్ టౌన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నేడు మెదక్ టౌన్లో సంపూర్ణంగా బంద్ ప్రకటించారు. ఈ యొక్క కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఆర్పీఎస్ పార్టీ నాయకులు బీసీల 42% రిజర్వేషన్ కల్పించాలని ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బీసీ బంద్ పిలుపు మేరకు వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇచ్చారు. బంద్ సక్సెస్ తో మెదక్ పట్టణం పూర్తిగా బంద్ నిర్వహించారు. అనగదొక్కి ఈరోజు చాలామంది మరి ఈ సోషల్ మీడియా ద్వారా మరి బీసీలందరూ కూడా ఏకమై పోరాటం చేసే తరుణం ఆసన్నమైంది. పోరాటం చేస్తారు. తెలంగాణ ఏ విధంగా సాధ్యం చేసుకున్నారో అదేవిధంగా బీసీలు కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి వాళ్ళ దృఢ సంకల్పంతో ఉన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో ఇది సరాసరి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా బీసీ సంఘాలే కాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా కలుపుకొని 90% ఉన్న మేము మాకు రాజ్యాధికారం రావాలని ఖచ్చితంగా మేము బీసీ సంఘాల తరఫున కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ. అందం కాదు, ఆరంభం. యుద్ధం మొదలవుతా ఉంది. ఓ జాగృతి రెడ్డిస్ గారు, ఇక మీరు కొద్దిగా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చుని పెడతాం. అప్పటి వరకు మా ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. తప్పక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా తోడ్పాటు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. కావున ఈ రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నడో చెప్పాడు, ఎవరి వాటా వారిది, ఎవరి బలము వారిది, వారికి మరి వాట ప్రకారంగా కేటాయించాలన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి విషయాలు మరి చట్టంలో మరి రాయబడి ఉన్నాయి. ఆ చట్ట ప్రకారంగా ఎవరి వాట వారికి ఇవ్వడానికి మీకెందుకంత కుట్ర? ఇలా అగ్రవర్ణాల వ్యవస్థ చెందినటువంటి 8% ఉన్నటువంటి వాళ్ళు 98% ఉన్న వాళ్ళను మీరు అనగదొక్కుతున్నారు. మీరు సీటు మీద కూర్చుంటున్నారు, మేము సీట్ల కింద కూర్చుంటున్నాము, మేము దేభిక్ష అని అడుగుతున్నాము. మేము అది కాకుండా మీరు దేభిక్ష అనే పరిస్థితి తీసుకొస్తాం. 98% రాజ్యాధికారాన్ని చెల్లించడానికి ముందుకు వస్తున్నామని తెలియజేస్తున్నాము. జై బీసీ, జై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా ఏఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మెదక్ జిల్లాలో కానీ మెదక్ పట్టణంలో కానీ సంపూర్ణమైన బంద్ పాటించడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి దౌర్జన్యంతో కాదు, స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు అయితేనేమి, ఇటు ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా బీసీలు అనే వాళ్ళు రావాలి. ఈ 76, 77 సంవత్సరాల స్వాతంత్రంలో అనగదొక్కబడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఇది మేము ఏదో కొంతమ్మ కోరికలు కోరతలేము. మన స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని ఫలాలు కూడా అందరికీ అందాలి. 10% ఉన్న మీకేమో ఫలాలు తీసుకుంటారు, 90% ఏమో ఉన్న వాళ్ళకి మేము ఉపాసం ఉండాలి. ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఏ రంగంగా తీసుకున్నా, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, బడ్జెట్ అలొకేషన్లో కానీ, రాజకీయంగా కానీ అనేక రకాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బంద్ తెలంగాణ మొత్తం ఎంతో విజయవంతమైంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఈ బంద్ను విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి జాగృతి వారికి నేను హెచ్చరిస్తున్నా ఏంటంటే, మీరు ఈరోజు అగ్గిరాజేసారు బీసీల గురించి.
మా 42% రిజర్వేషన్ ఆపడం జరిగింది. దానికోసం ఈరోజు ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ అగ్గికి ఆజ్యం పోసిరు కాబట్టి ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు ఈ ఉద్యమం ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఎవ్వరు ఆపినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపినా ఆగది, కేంద్ర ప్రభుత్వం ఆపినా ఆగది. రేపు ముందుకు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తాం. మా హక్కుల కోసం మేము పోరాడి 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం. మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. కోర్టు ద్వారా ఆపినా, రాజకీయ బలంతో ఆపినా, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చినా ఇలా బీసీ సమాజం మేల్కొన్నది, ఆగే ప్రసక్తి లేదు. మీకు ఏదైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే పేరు మీద, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనే పేరు మీద రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 50% దాటి కూడా మీరు 10% రిజర్వేషన్ తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా బీసీ సమాజం కోర్టులను ఆశ్రయించలే, వ్యతిరేకంగా పోలే. కానీ ఇలా మా నోటికాడి బుక్కను ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే తీవ్రమైనటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు లేని బాధ ఆ 10% రిజర్వేషన్ మీ సంఖ్య దాటి కూడా మరి 10% రిజర్వేషన్ తీసుకొని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా ఎంతో మేలు జరుగుతుందండి. మరి ఇలా బీసీ బిడ్డలు పూర్తిగా నిరుపేద స్థాయిలో ఉండి మరి ఫలాలకు దూరం అవుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది. నాడు మరి ఏదో విధంగా మోడీ చిత్తశుద్ధి నిరూపించుకొని ఒకే బిల్లుతోటి ఎవడు అడగక ముందుకే మరి అది పూర్తి చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వమా తక్షణమే ఈ బీసీల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి భంగపాటు మీకు ప్రజాక్షేత్రంలో ఎదుర్కొక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది. బీసీ రిజర్వేషన్ చట్టాన్ని జాగృతి రెడ్డిస్ కోర్టులో వేసి అడ్డగించినందుకు నిరసనగా ఈరోజు మెదక్లో తెలంగాణ మొత్తము మీద బంద్ నిర్ణయిస్తున్నందుకు అందులో భాగంగా మెదక్ పట్టణాన్ని కూడా పూర్తిగా ప్రశాంతంగా మరి బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రస్తుతం డిపో కాడ మేము గంటేసుకొని కూర్చున్నాం. అయితే మా జాతి బిడ్డలు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మరి ఎంఆర్పిఎస్ కానివ్వండి, మాలమాది కానివ్వండి, మరి మైనారిటీస్ కానివ్వండి, అందరం కూడా ఒకే వేదిక మీదకి వచ్చి బీసీలకు సపోర్ట్ చేయాలన్నటువంటిది మా ఉద్దేశం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా బీసీల రిజర్వేషన్ పోరాటంలో మా పాత్ర ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మోదీ, మరి ఎన్నో నల్ల చట్టాలను నువ్వు పార్లమెంటులో పెట్టి మరి పాస్ చేసినటువంటి ఘనత నీకు ఉంది. మరి అలాంటిది ఇలా అణగారినటువంటి జాతి బిడ్డలకు ఒక 42 జీవోను అమలు చేయడానికి 9th షెడ్యూల్ పెట్టడానికి మరి ఎందుకు నిరాకరిస్తున్నావో మరి ఇది అర్థం కావటం లేదని చెప్తా ఉన్నాం. అంటే దేశంలో 98% జనాభా ఉన్నటువంటి ప్రజలము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసు మరి 8 మంది 10% 8% లేనటువంటి మీరు మీ ఇద్దరు కలిసి మా 42 జీవోను అడ్డుకున్నారంటే ఇది ఈరోజు జేఏసీ పిలుపు మేరకు మెదక్ జిల్లానే, మెదక్ పట్టణము, మెదక్ గ్రామాలు మొత్తంగా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. మరియు అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ కూడా వచ్చి 5 గంటల నుంచి ఆర్టీసీ డిపో ముందర కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకోటి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. కావున మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ 42% కంపల్సరీ మాకు అమలు చేయాలి. ఏదైతే చెప్పిందే మేము అడుగుతున్నాం, కొత్తగా మేము అడిగేది ఏం లేదు. కంపల్సరీ మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే ఇస్తామన్నారో మాకు ఆ వాటా కావాలని అడుగుతున్నాం. మీరెట్లా ఇంతకుముందు మీరెట్లా తీసుకున్నారో మాకు ఇట్లా అదే రకంగా మాకు కావాలని మేము ఇట్లా ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయిందో ఈరోజు బీసీ ఉద్యమం ఇట్లా అంతగానో కంటే ఎక్కువ ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి బీసీ రిజర్వేషన్ 42% కంపల్సరీ ప్రకటించేదాకా ఇప్పుడు చట్టసభలలోనే కావాలి. స్థానిక సంస్థలలో ఎట్లయినా మేము బీసీలను గెలుస్తాము. అది ఇప్పటి నుంచి కాదు, గత 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ స్థానిక సంస్థలే కాదు, మాకు చట్టసభలలో ఇట్లా కావాలి బీసీ రిజర్వేషన్. ఈరోజు ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో 10 మంది బీసీలు లేరు, 10 మంది ఎస్సీ, ఎస్టీలు లేరు. ఎవరున్నారబ్బా? 10% ఉన్న రెడ్డిలు, ఓసీలు మీరే ఉన్నారు. ఎప్పటి నుంచి గత 50-70 ఏళ్ళ నుంచి మీరే పరిపాలిస్తారు. ఎప్పటికీ మీరే పరిపాలిస్తే మేము బీసీలో మిట్లని అణిచివేతే గురిగా ఉన్నాం. కాకుండా ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేము వినియోగించుకొని మేము బీసీ సత్తా ఏమిటో చాటుతామని నేను తెలియజేస్తున్నాను. జై బీసీ. సమగ్ర కులనగలను జరిపి 42% రిజర్వేషన్ అంటే జనాభా లెక్కలు తేలినాయి. ఎవరి జనాభా ఎంత ఉన్నది రాష్ట్రంలోని లెక్క తేలింది కాబట్టి ఆ లెక్క ప్రకారం
మరి 56% రిజర్వేషన్ ఇవ్వాలి. అయినప్పటికీ 42% రిజర్వేషన్ ఏదో సముచితమైనటువంటి గౌరవం దక్కుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆ 42% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి పోరాటం ఉంటుంది. 9వ షెడ్యూల్లో తక్షణమే చేర్చి రాజ్యాంగ సవరణ చేసైనా సరే మరి అంశాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, అదేవిధంగా మోడీ గారు చెప్పినట్టు కిస్కి ఉత్ని సంఖ్య భారీ ఉస్కు ఉత్ని భాగ్యధారి అని చెప్పేసి డైలాగులు కాదు, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కంటి తుడుపు చర్యగా కాకుండా, ఇవి రాజకీయ పార్టీలు కూడా కంటి తుడుపు చర్యగా భావించకుండా ఈ యొక్క చిత్తశుద్ధిని, మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆస్తున్నామైంది. లేని పక్షంలో ఈరోజు బీసీ సమాజం మేల్కొన్నది. గతంలో చాలా ముచ్చట్లు చెప్పారు, చాలా రకాలుగా మభ్యపెట్టారు. ఇప్పుడు మభ్యపెట్టే సమాజం కాదు. ఇవాళ మొదలైనటువంటి ప్రారంభం గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడికక్కడ బీసీలను అందరినీ కూడా సంఘటితం చేసుడే, సంఘటితం ద్వారా మరి రాజకీయ పక్షాలను కూడా ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రం ఎండగడతాం. బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఇంకా ఈ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది ఏమైనా సరే మరి ఏదైతే మేమెంతో మాకంత నిదానంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం, దాని ప్రకారం అది న్యాయమైన డిమాండ్ కాబట్టి దాన్ని తక్షణమే చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాడు చెప్పిన రాజ్యాంగంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నాడు ఎస్సీ ఎస్టీలు బాగా వెనుకబడి ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చి అది 50% దాటద్దని రాజ్యాంగంలో ఉన్నది అని మాట్లాడుతున్నాం. కానీ ఇంకొక మాట కూడా ఉన్నది, రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఇది ఏదైతే భవిష్యత్తులో కూడా ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలి అని చేసి నిబంధన కూడా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఎన్నో నల్ల చట్టాలు తెచ్చి మీకు అనుకూలమైనటువంటి చట్టాలను కూడా రుద్ది మరి రాజ్యాంగ సవరణలో ఎన్నో సందర్భాలు జరిగినటువంటి సందర్భం ఈ 10-12 ఏళ్లలో చూస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగ సవరణ చేసి 50% దాటైనా సరే ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి. వేరే రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టాల్సినటువంటి సందర్భం లేదు. ఎక్కడ డిమాండ్ పుడితే అని చెప్పేసి మీరు పక్కన పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ లెక్కలు తేలినాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.